ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మన టీవీ మన కోసం. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. నేను యాంకర్ సరి. యా, సో ఈరోజు టాపిక్ ఏంటంటే పవన్ కళ్యాణ్ వర్సెస్ ప్రొఫెసర్ మనోజ్. యా, టాపిక్ ఏంటి? ఈ ఫొటోస్ చూడగానే అందరికి క్రిస్టల్ క్లియర్ అర్థమైపోయి ఉంటుంది. దీనికి ఇంట్రడక్షన్స్ అవసరం లేదు, ఒక లాజిక్స్ ఏం అవసరం లేదు. కొన్ని డేస్ నుంచి ఇష్యూ జరుగుతుంది కాబట్టి అందరికి ఒక ఐడియా ఉంది, అందరికి తెలిసి ఉంటుంది. మన ఛానల్ కూడా చాలా వీడియోలు వచ్చాయి. యా, సో మనం కూడా దీని గురించి డిస్కస్ చేయడానికి వచ్చామని వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది. సో నేను సారీ నేను డిస్టర్బ్ చేస్తాను. సో ఇప్పుడు ఏంటి అని అంటే నా పాయింట్ ఒకటి నేను అడుగుదాం అనుకున్నాను, బికాజ్ ఆ వీడియో దానికోసమే. ఇప్పుడు నేను ఒక తెలంగాణ ఆడబిడ్డని, నేను ఒక భార్యగా అయినా, ఒక అమ్మగా అయినా, ఒక చెల్లిగా అయినా, ఒక ఫ్రెండ్గా అయినా, ఒక ఆడపిల్లగా నేను అడుగుతున్నాను, అసలు ఈయన రేజ్ చేసిన ఒక ఇష్యూకి తెలంగాణ వాదం, తెలంగాణ అస్థిరత్వాన్ని మేము కాపాడుతున్నాం అనేది ఒక ట్యాగ్ లైన్ పెట్టుకొని మాట్లాడుతున్నారు. అసలు ఈయన చేసిందే, ఈయన ఒక సీనియర్ జర్నలిస్ట్. ఈయన జర్నీ అంటే మనకు తెలుసు, తయారు చేశాడు. అంటే సీనియర్ జర్నలిస్ట్ తయారు చేయడమే కాకుండా ఆయన ఆ జర్నలిజం ఫీల్డ్ లో ఒక ఇన్స్పిరేషన్ పర్సనాలిటీ. ఆయన అంత ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సనాలిటీ తయారు చేయడం అంటేనే ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి. ఈయన మనకు తెలుసు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆయన జర్నీ అంటే కూడా మనకు తెలుసు. ఆయన ఎన్ని కష్టాలు ఎదుర్కొని ఈ పొజిషన్ లో ఉన్నారు. సరే, వీళ్ళిద్దరు జర్నీలు మనకు తెలుసు. పర్టికులర్ గా మనం అది పర్టికులర్ గా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఈయన తెలంగాణ వాదం అని మాట్లాడుతున్నాడు. అసలు ఈయన చేసింది ఏంటి? ఈ పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి వెళ్తే అమిత్ షా గారు మాట్లాడుకుంటే వాళ్ళిద్దరి మధ్య జరిగింది ఈయనకి ఎలా తెలుస్తుంది ఫస్ట్? ఎగ్జాక్ట్లీ కదా. సరే, నిజంగా వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా తెలిసే అవకాశం లేదు ఎప్పటి వరకు. ఈయన నిజంగా డిస్కషన్ నుంచి ఇంటికి వెళ్ళి డిస్కస్ చేసే వరకు చేస్తే తెలుసు. చేయకపోతే ఆ మూడో పర్సన్ కి తెలియాలి అని అంటే ఏదైనా సీక్రెట్ ఆపరేషన్ లాగా ఏదైనా క్యామ్ అన్న పెట్టాలి, ఏదైనా చేయాలి. సెక్యూరిటీ హై రేంజ్ లో ఉంటాయి అక్కడ. ఆ పాసిబిలిటీ కూడా మనకు అక్కడ ఉండదు. మనం సో అవన్నీ కూడా ఒక ఎస్టిమేటెడ్ గా ఇలాంటివి ఎన్నో చూసి ఎన్నో అనలైజ్ చేసిన పర్సనాలిటీ ఈయన ఇలాంటివి. సో అలాంటి ఆయన సిల్లీగా ఎలా మాట్లాడగలుగుతాడు? ఎగ్జాక్ట్లీ అదే పాయింట్ చాలా మంది మిస్ అవుతున్నారు సిరి. అదే కదా. సో ఆల్రెడీ 2 days బ్యాక్ అండ్ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈయన్ని సమర్థించడం కోసం చాలా మంది మాట్లాడారు. నిజంగా వాళ్ళంతా సీనియర్ జర్నలిస్టులే. వాళ్ళు ఎంత కష్టపడ్డారో వాళ్ళకి మాత్రమే తెలుసు. అండ్ వాళ్ళకి మంచి వ్యూవర్షిప్ ఉంది, వాళ్ళకి మంచి రేటింగ్లు ఉన్నాయి. సరే, కొంతమంది కొన్ని పార్టీలు అని చెప్పి వేరే వాళ్ళు మాట్లాడుతానో ఇంకోళ్ళు మాట్లాడుతానో కాదు, బేసిక్గా వాళ్ళు జర్నలిస్టులు. సో ఆ జర్నలిజానికి మేము వాల్యూ ఇచ్చాం అండ్ దాన్ని వాళ్ళు కాపాడుకుంటున్నారు. ఎవరిని కించపరచాలని కాదు ఇక్కడ మ్యాటర్. ఏంటంటే అసలు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఏదైతే సిరి ఒక పాయింట్ రేస్ చేసిందో, ఈయన రేస్ చేసిన కామెంట్స్ కావచ్చు, ఈయన ఇచ్చిన స్టేట్మెంట్ కావచ్చు, అది అసలు కరెక్టా కాదా, అది అథెంటిక్గా కాదా అనే మాట మాట్లాడింది. దాని గురించి కొన్ని మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు నిజంగా ఆయన ఒక మంచి వ్యక్తి. ఏ టాపిక్ మీదైనా చాలా అనర్గళంగా మాట్లాడతారు. దాదాపుగా ఆయనకి ఛానల్ రెవెన్యూ ఒక 4-5 లక్షలు వస్తుంది. అండ్ ఎమ్మెల్సీగా రిటైర్డ్ ఎమ్మెల్సీ అండ్ ప్రొఫెసర్గా రిటైర్డ్ అయ్యారైనా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి. అవి ఒక సరదాగా 1,70,000 2 లక్షలు చెలరేసుకున్నా సరే ఆయనకి అందాజుగా వేరే ఛానల్ నుంచి మొత్తం వచ్చే రెవెన్యూ లీగల్గా ఆయన సంపాదించేది 10 లక్షల రూపాయలు నెలకి. ఒక నెలకి సంవత్సరం కాదు, నెలకి. ఎగ్జాక్ట్లీ. సో అలాంటి వ్యక్తి వేరే పార్టీల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటే నేను కూడా నమ్మను. ఎందుకంటే ఆయన అంటే మీ ఇద్దరం మాట్లాడుకోలేకపోయినా, బట్ ఆయన వీడియోస్ చూస్తూ నేను ఎప్పటి నుంచో ఉన్నా, మీడియాలో ఉన్నప్పటి నుంచి ఆయన వీడియోస్ చూస్తున్నా, ఆయన ఫాలో అయ్యే వ్యక్తిని. అంటే ఎలాంటి పర్సనాలిటీ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు మీడియా. ఒక ఎందుకంటే ఆయన అంతర్జాతీయవాదిని అంటారు. ఇరాన్ ఇజ్రాయెల్ వార్ గురించి మాట్లాడతారు, లేకపోతే క్రైసిస్ గురించి మాట్లాడతారు, ఇంటర్నేషనల్ క్రైసిస్ గురించి మాట్లాడతారు, బంగారం హెచ్చుతగ్గుల గురించి మాట్లాడతారు, లేదంటే ట్రంపర్తనం గురించి మాట్లాడతారు. అన్ని విషయాలు మాట్లాడతారు. అసలు నేను చాలా ఆయన దగ్గర నుంచి నాలెడ్జ్ తీసుకుంటా ఉంటా. మరి అలాంటి వ్యక్తి ఒక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద, సరే అక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణా లేకపోతే ఇంకొకరా అనేది పక్కన పెడదాం, ఒక డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తి మీద మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చేసిన మాట నిజంగా ఆమోదయోగ్యం కాదు. ఫస్ట్ థింగ్ సిరీ రేసిన పాయింట్, ఫస్ట్ థింగ్ ఇది. అక్కడ ఒక ప్రూఫ్ లేదు. ఎగ్జాక్ట్లీ. ఆ మాటలు ఆయనే వెనక్కి తీసుకున్నారు. మధ్యలో కొంతమంది, సరే వాళ్ళలో జర్నలిస్టులు ఉన్నారు, లేకపోతే అనలిస్టులు ఉన్నారు, కొంతమంది బయటకు వచ్చి ఆయన సపోర్ట్ చేశారు. ఫైన్. నేను ఒక జర్నలిస్ట్గా ఎవరికన్నా ఇబ్బంది అయితే ఒక సాటి జర్నలిస్ట్గా నేను వెళ్ళి సపోర్ట్ చేస్తా. సపోర్ట్ చేసాం, గతంలో చాలా చేశా.
కానీ ఇక్కడ అసలు ఓన్లీ తెలంగాణ అస్థిరతం, లేకపోతే తెలంగాణ వాదం, తెలంగాణ వాళ్ళ మీద దాడులు జరిగితే ఒప్పుకోము, అరెస్టులు చేస్తే ఒప్పుకోము అని మాట్లాడుతున్నారు చాలామంది. సరే, దాని గురించి మనం కొన్ని డాట్స్ కనెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తే, ఎప్పుడైతే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆ మాటలు మాట్లాడారో దాని తర్వాత బేషరతుగా ఏదైతే ఆయన వ్యాఖ్యలు చేశారో వాటన్నిటిని విత్డ్రా చేసుకున్నారు. ఎందుకు చేసుకున్నారు? తప్పు కాకపోతే ఎందుకు చేసుకుంటారు? ఎగ్జాక్ట్లీ. ఆయన దగ్గర అంటే ఒక వార్త మనం వేస్తున్నాం అంటే, ఒక వార్త మనం వేయాలి అంటే అంత గమ్మున అయ్యే పని కాదు. సరిగ్గా 2019 జూలై 20న నేను ఐన్యూస్లో ఉన్నా. ఐన్యూస్లో ఉన్నప్పుడు కచ్చలూరు, అయితే రాజమండ్రి దగ్గర కచ్చలూరులో బోటు ప్రమాదం జరిగింది. 49 మంది స్పాట్ డెడ్. మా రిపోర్టర్ ఫోన్ చేసి, నేను డెస్క్లో షిఫ్ట్ ఇన్ఛార్జ్గా ఉన్నా, ఆ టైంలో ఫోన్ చేసి ఇలా జరిగిందన్నా అని చెప్తే, ఈస్ట్ గోదావరి రవిచంద్ర ఆయన, ఇప్పుడు ప్రస్తుతం ఆయన వేరే ఛానల్లో ఉన్నారు, ఆయన ఫోన్ చేసి ఈ యొక్క బోట్ యాక్సిడెంట్ అయింది, 40 మంది చనిపోయారంటే, నేను దాన్ని అసలు నాకు ఫస్ట్ నేను నర్వస్ అయిపోయా. 40 మంది చనిపోయారంటే మామూలు విషయం కాదు. అప్పుడు ఈ టూరిజం మినిస్టర్గా అవంతి శ్రీనివాస్ ఉన్నారు వైసీపీ గవర్నమెంట్లో. కన్ఫర్మ్ చేసుకొని వేయాలి, నేను అంత గమ్మున వేసేయకూడదు. వార్త వచ్చిందని నేను వెంటనే వేయకూడదు. కన్ఫర్మ్ ఎలా చేసుకుంటా? విజువల్తో చేసుకుంటా, లేకపోతే అక్కడ బయటతో చేసుకుంటాను. అక్కడ టూరిజం సంబంధించిన అధికారి ఇలా ఒక బోటు కచ్చలూరు దగ్గర ప్రమాదానికి గురైంది, పాపికొండల త్రూగా వెళ్తుంది అని నేను ఆ వార్తని కన్ఫర్మ్ చేసుకోగలిగితేనే విజువల్ బయట ఎవరు? అక్కడ అధికారి ఎవరో రోడ్డు దారినిపోయే దానయ్య గారు. సో ఇలా కన్ఫర్మేషన్ చేసుకునేస్తాం. అలాంటిది ఒక పెద్ద అనలిస్ట్ ఆయన్ని చూస్తూ ఆయన్ని ఓన్ చేసుకున్న తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయనకి ఏం మాట మాట్లాడినా నాగేశ్వర గారు చెప్పారంటే కరెక్ట్, పెద్ద ఆయన చెప్పారంటే నిజం అనే పాయింట్ లోనే ఉంటారు. అంటే ఈవెన్ మనలాంటి వాళ్ళైనా ఆయన ఏం చెప్పాడో ఇన్ఫో తీసుకొని మేము జనాలకి చెప్పే స్టేజ్ లో ఉన్నప్పుడు ఇలాంటి న్యూస్ మిస్లీడ్ అవుతుంది కదా మరి. సో అలాంటి నేపథ్యంలో మరి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు డిప్యూటీ సీఎం పైన, అది ఒక ఎమ్మెల్యేనా, డిప్యూటీ సీఎం లేకపోతే సీఎం మినిస్టర్ అని కాదు, అలా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది చాలా మంది మాట్లాడుతున్నారు. ఇంకొక కానీ దీన్ని ఇలకత మఫ్లే చేయడం కోసం తెలంగాణ వాదం, తెలంగాణ అస్థిరతను కాపాడుకుందాం, అంటే ఇద్దరు పర్సన్స్ వేరే రాష్ట్రాల ప్రజలు పాలకులు ఇక్కడికి వచ్చి ఇచ్చేయడం ఏంటి, వేరే రాష్ట్రం ఏంటి, ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఒక ఇష్యూ, అంటే ఈయన రేజ్ వేరే చేసిన రాష్ట్రం అంటే వేరే రాష్ట్రం, ఇండియా పాకిస్తాన్ కాదు కదా. ఇండియా బంగ్లాదేశ్, ఇండియా పాకిస్తాన్ అయితే ఓకే. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రం, ఉమ్మడి తెలుగు వాళ్ళు అంటే తెలుగు వాళ్ళే, ఇప్పటికీ తెలుగు వాళ్ళు అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వేరే కాదు. తెలుగు వాళ్ళు అంటే ఈ రెండు రాష్ట్రాలు. ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే, సరైన మాట్లాడారు, ఆయన వాక్యాలను వెనక్కి తీసుకున్నారు, వ్యాఖ్యలు చేస్తామని వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ దాన్ని కప్పిపుచ్చుకొని మాట్లాడుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఆయన బయటకు వచ్చినప్పుడు వైట్స్ చూస్తున్నాం, మనం కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ఎవరైతే మిగతా జర్నలిస్టులు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకొని మాట్లాడుతున్నారో వాళ్ళందరూ కూడా ఈయనకు సపోర్ట్ ఇస్తున్నారు. వన్ సైడ్ ఓకే, ఆయన మీద రెస్పెక్ట్ తో కావచ్చు, ఆయన తోడుగా నిలబడాలని కావచ్చు, ఆయనకి ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు కావచ్చు, ఓకే, వాళ్ళ ఎథికల్ వాల్యూస్ కి ఓకే, సూపర్. కానీ ఈయనే తప్పు మాట్లాడా అని వెనక్కి తీసుకున్నప్పుడు మీరెలా వచ్చి మళ్ళీ సపోర్ట్ చేస్తారు? ఆయన వెనక్కి తీసుకున్నాడు అంటేనే తప్పు అక్కడ ఆల్రెడీ సగం ఒప్పుకున్నట్టు. సో ఆయన ఏదో వచ్చి ఇప్పుడు నేను ఇది అది కాదు ఇది ఆల్రెడీ తప్పు ఒప్పుకొని వెనక్కి తీసుకున్నప్పుడు అరెస్టులు చేస్తా ఉంటారు అంటే అసలు ఆయన సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఏమని, ఆయన ఒక మాట మాట్లాడారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నవ్వుకుంటూ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ ఇంట్లో వీళ్ళ పాప పెళ్లి కూడా వెళ్ళారు. ఫస్ట్ థింగ్, ఆయన గతంలో చాలాసార్లు ఆరోపణలు చేశారు. పార్టీ పెట్టినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ మీద కనీసం ఒక 1000 ఆరోపణలు చేసి ఉంటారు మన ప్రొఫెసర్ నాగేశ్వర గారు. ఏ రోజు ఆయన పర్సనల్గా తీసుకోలేదు పవన్ కళ్యాణ్ గారు. కానీ అసలు డైరెక్ట్గా అమిత్ షా దగ్గరికి వెళ్ళిన దాన్ని వక్రీకరిస్తే ఎవరికైనా కొంచెం కోపం వస్తుంది. గతంలో వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు అంటుండేవాళ్ళు కదా, ఏమన్నా అంటే వాళ్ళ ఫ్యాన్స్ హట్ అయితే ఏదైనా దాడులు చేస్తారని చెప్పి అప్పుడు అనేవాళ్ళు అనమాట. టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు మరి మా వాళ్ళు హట్ అయ్యారు, మరి ఏదో చేస్తారంటారు. సో ఇప్పుడు వీళ్ళ ఫ్యాన్స్ కూడా హట్ అయ్యారు అన్న మాటలకి. వీళ్ళ ఫ్యాన్స్ హట్ అయ్యారు కాబట్టి కేసులు నమోదు చేశారు. కేసులు నమోదు చేస్తే వాటిని వెనక్కి తీసుకోమని చెప్పి జన సైనికులకు పిలుపునిచ్చారు. ఇక్కడ ఎక్యూజ్డ్ ఎవరు? ఈయన. విక్టిమ్ ఎవరు? బాధితుడు ఎవరు? ఇతను. నిందితుడు ఎవరు? ఇతను. యాక్చువల్గా ఇక్కడ బాధితుడే కేసులు పెట్టద్దు, అవసరం లేదు, వెనక్కి తీసుకుందాం అని చెప్పి వాళ్ళందరూ చెప్పిన తర్వాత కామ్ అయిపోయింది. ఆ రోజంతా హై టెన్షన్, లేకపోతే వాళ్ళ ఇంటి దగ్గర పోలీసు వాళ్ళు వెళ్ళారు,
ఏపీ నుంచి ఒక 5 వెహికల్స్ వచ్చాయి, 50 మంది పోలీసులు దిగారు. సో వాళ్ళంతా ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర గారి కోసం రెక్కి నిర్వహించారు. ఆయన ఫోన్ కూడా కలవట్లేదు. ఎందుకు కలవట్లేదండి ఆయన ఫోను? ఆయన ఆల్రెడీ ప్రెస్ క్లబ్లో ఆయన మీటింగ్ పెట్టారు జర్నలిస్టులతో కలిసి. వాళ్ళు కూడా ఆయనకి ఆ సంఘీభావాన్ని ప్రకటించారు. ఎలా గ్యాదర్ చేస్తారు కలవకపోతే? ఆయన ఫోన్ కలవకపోయేసరికి వెంటనే లేదు ఆయన ఫోన్ కూడా కలవట్లేదు, ఆయన అరెస్ట్ చేశారేమో. ఇంకా తర్వాత కల్వకుంట్ల కవిత గారు అసలు కరెక్ట్ టైంలో ఎంట్రీ ఇస్తారు. ఆవిడేమంటారు, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో ప్రొఫెసర్ నాగేశ్వర గారిని అరెస్ట్ చేస్తారు, వాక్ స్వాతంత్రం లేదా అని కల్వకుంట్ల కవిత మాట్లాడారు. అసలు అదేంటో నాకు అర్థం కాదు. వాక్ స్వాతంత్రం అంటే ఏంటి? ఎదుటి వాళ్ళ మనోభావాల్ని దెబ్బతీయకుండా వాళ్ళని సున్నితంగా నువ్వు ప్రశ్నించు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అనేది అన్నీ ప్రశ్నించు. నువ్వు ఆ పనికి వెళ్తున్నావు నిందేయాల్సిన అవసరం లేదు కదా. ఒక భార్య భర్త తీసుకోండి, అంటే నాకు వేరే ఎగ్జాంపుల్స్ మైండ్ తట్టలేదు అందుకు చెప్తున్నా. ఒక భార్య ఒక భర్త, భార్య బయటికి వెళ్తుంది, ఎక్కడికి వెళ్తున్నావు అని అడగడం భర్త. ఇది ఎవరి దగ్గరికి వెళ్తున్నావు అంటే అది తప్పు కదా. అసలు ఆవిడ ఏ పని కోసం వెళ్తుంది అనేది ఎవరికి కన్ఫర్మ్ చేయలే, చెప్పలేదు. నువ్వు డైరెక్ట్ కన్ఫర్మ్ చేస్తే అసలు వాళ్ళు మాట్లాడుకునే లేదు, వాళ్ళు నువ్వు కన్ఫర్మ్ చేసేసి ఇదంటే తప్పు కదా. సో ఎవరి మనోభావాలని దెబ్బతినకుండా మాట్లాడడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ అంటే ఒక అనలిస్ట్గా, ఇదిగా, ఒక ఎమ్మెల్సీగా ప్రజలే కదా నిల్చోబెట్టింది. మీ వెనకాల ప్రజాభిమానం కనుక లేకపోతే మీరు ఆ స్థాయిలో ఉండేవాళ్ళ? రీసెంట్గా జరిగినటువంటి తెలంగాణలో ఏ ఇష్యూ అయినా, అంటే మేజర్ ఇష్యూస్ పైన ఈయన ప్రొఫెసర్ నాగేశ్వర గారు ఏం మాట్లాడలేదంట. సో ఆయన నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనమాట. మరి ఇలాంటి ఇన్ని సందర్భాల్లో ఈయన డైరెక్ట్గా ఒక మాట ఎదుటి వాళ్ళ మనోభావాలకి భంగం కలిగించేలాగా మాట్లాడటం, అండ్ ఆయన అంతటిగా ఆయనే వెనక్కి తీసుకున్నా కానీ కొంతమంది మధ్యలో వచ్చి ఆయన్ని ప్రొవోక్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది నిజంగా మీరు ఆలోచించాలి. మస్ట్గా మీరేమనుకుంటున్నారు ఈ ఇష్యూలో పర్టికులర్గా? సో ఎవరిది మిస్టేక్? ఇంకొకటి చిన్నది ఏంటంటే వీళ్ళిద్దరిని ఇప్పుడు మనం చూసుకున్నా కూడా కంపారిజన్ చేస్తే ఈయన జరగంది ఏదో ఊహించుకొని ఎక్కడెక్కడో ఇన్ఫో వచ్చిందని చెప్పారు, కానీ లాస్ అయింది ఈయనకి. ఆయన మాత్రము నాకు ఎలాంటి కోపం లేదు, పగ లేదు, ఏది లేదు, అరెస్ట్ ఏం లేదు అని చెప్పి చాలా నీట్ గా తన హుందాతనాన్ని నిలుపుకున్నారు ఆయన. అంటే ఆయన పొజిషన్, ఆయన ఏ ప్లేస్ లో ఉన్నారో ఇంకో మెట్ట ఎక్కారు అక్కడ. ఎగ్జాక్ట్లీ. బట్ ఈయన చేసిన పని ఏంటి? దీనివల్ల ఒక డిస్కషన్ వస్తుంది, ఒక ఫేక్ న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు ఈ ఇష్యూ అవ్వకపోయి ఉంటే అది ఎంత మంది నిజం అనుకునే వాళ్ళు, ఈయన లాంటి వాళ్ళు చెప్తే. సో ఇక్కడ డిఫరెన్స్ ఏంటో మనకు క్లియర్ గా అర్థమవుతుంది కదా, ఎవరు ఏంటి, ఎలా నిలుపుకున్నారు వాళ్ళ హుందాతనాన్ని, ఎవరి ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎవరి జర్నీ ఏంటి, ఎవరి వ్యక్తిత్వం ఏంటి అనేది. సో ఈ మొత్తం సినారియో చూసాక, మొత్తం విన్నాక, ఇన్ని లాజిక్స్ ఒకవేళ మీ ముందు ఉంచాం కదా, ఇవన్నీ విన్నాక మీకేమనిపిస్తుంది? తప్పకుండా కమెంట్ చేయండి. ఎగ్జాక్ట్గా అంటే మనం టీవీ ఉద్దేశం కానీ, మనోజ్ ఉద్దేశం కానీ, సిరి ఉద్దేశం కానీ ఎవరిని కించపరచాలని కాదు, లేకపోతే ఎవరిని ఉద్దేశించి టార్గెట్గా మాట్లాడాలని కాదు. ఇక్కడ వాస్తవానికి కొంత రప్చర్ జరిగింది, ఆ రప్చర్ కొనసాగకూడదు, ఆ రప్చర్ ఆగిపోవాలి. అసలు ఎందుకు, వెన్, వేర్, వాట్, వై అనేది ఉంటాయి. సో ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరిగింది అనేవి చాలా ముఖ్యం. సో ఇష్యూ జరుగుతుంది, లాగ్ అవుతుంది, అసలు దేనికి లాగ్ అవుతుంది అనేది ఒక పాయింట్ కనుక న్యూట్రల్ పీపుల్ కావచ్చు, కొంతమంది ఎవరైతే దీన్ని ఇంకా ఎగేయాలని అనుకుంటారో వాళ్ళు కనుక కొంచెం మారాలనేదే మా అభిప్రాయం. సో మీరేమనుకుంటారో మస్ట్ కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మన టీవీ.